పెద్ద సినిమా నిజంగా దీని గురించి మంచి అప్డేట్ వచ్చింది. లైక్ మంచి కొత్త పోస్టర్ వచ్చిందనమాట. ఆ పోస్టర్ గురించి నేను వీడియో చేయాల. ఎందుకు చేయలేదంటే ఆ రోజు వేరే పనిలో బిజీగా ఉన్నా, దానివల్ల వీడియో అయితే చేయలేదు. నిజం చెప్తున్నా, గ్రూప్స్లో మా ఫ్రెండే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టిండు. ఊరే మామ నేను ఎట తిరుగుతున్నారు గ్రూప్లో, అరే వీడు పక్కాగా వేరే హీరో అభిమానిరా, అందుకే మన పవర్ స్టార్ లైక్ మన రామ్ చరణ్ దగ్గర నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ వీడు వీడియో చేయట్లేదు అని చెప్పి అటు రామ్ చరణ్ ఫ్యాన్ గ్రూప్స్లో అండ్ వేరే వేరే ఫ్యాన్స్ కూడా నాకు డిఎం చేయడం తిట్టడం చూసినాను. కుదరక చేయలేదు భయ్య. నాకేమి రామ్ చరణ్ ఎంత ఇష్టం మీకు తెలీదా? చాలా అంటే చాలా ఇష్టం నాకు. ప్రతి హీరో ఇష్టమే హాలీవుడ్లో. ఆ హీరో ఈ హీరో అనేటటువంటి భేదాభిప్రాయాలు మీరు దయచేసి చూపించమాకండి, దాన్ని దయచేసి మీరు దూరం పెట్టమాకండి. ఎందుకంటే ప్రతి హీరోని నేను నెత్తిన పెట్టుకుంటాను అనేటటువంటిది 100% వాస్తవం. సో పెద్ది నుండి ఒక మంచి లుక్ వచ్చింది. మామూలు లుక్ కాదు, అల్లాటప్ప లుక్ కాదు. ఒక టీజర్ ఎంత వైపు ఇస్తుందో, ఒక ట్రయల్ ఎంత వైపు ఇస్తుందో అంత వైపు అయితే ఈ ఒక్క పోస్టర్ ఇచ్చేసింది. ఆ పోస్టర్ని మనం డీటెయిల్గా చూద్దాం, చూసి బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ పోస్టర్ని రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే 18 years ఆఫ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంటే మన రామ్ చరణ్ అన్న చిరుతో సినిమాతో తన యొక్క జర్నీని అయితే స్టార్ట్ చేసిండు. సో 18 సంవత్సరాలు అవుతుంది మరి రామ్ చరణ్ ఈ యొక్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనేటటువంటిది చెప్తూ దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బుచ్చుబాబు గారు అయితే ఈ యొక్క పోస్టర్ని రిలీజ్ చేశారు. అంతే బాగానే ఉంది, కానీ మళ్ళీ మెగా పవర్ స్టార్ ఏంది? ఆల్రెడీ ఆయనకి గ్లోబల్ స్టార్ అని చెప్పి ఒక మంచి ట్యాగ్ ఇచ్చారు కదా, దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా. ఎవడో లక్కోరుగా ఏదో వాగారు అని చెప్పి మళ్ళీ మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యి ఈ మెగా పవర్ స్టార్ అనేటటువంటిది పెట్టారు? నాకు అర్థం కావట్లా. గ్లోబల్ స్టార్ అని చెప్పి పెట్టారు, దానికి వర్తుండేటటువంటి సినిమాలు దింపండి. ఇప్పుడు ఒక ట్యాగ్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ మన అల్లు అర్జున్కి ఐకానిక్ స్టార్ అని ఇచ్చారు. మళ్ళీ ఐకానిక్ తీసేసి స్టైలిష్ స్టార్ అంటే బాగోదు భయ్య. ఎందుకంటే ఐకానిక్కే బాగుంటుంది ఆయనకి, ఎందుకంటే దాని తర్వాత అప్డేట్ అయ్యి ఈ విధంగా ఐకానిక్ స్టార్గా మన సుకుమార్ అయితే చేశారు. ఈ విధంగా మన రామ్ చరణ్ అన్న కూడా త్రిబుల్ తర్వాత అప్డేట్ అయ్యి మెగా పవర్ స్టార్. మెగా వాళ్ళ డాడీ ఇది, పవర్ వాళ్ళ బాబాయ్ ఇది. ఈ రెండు వద్దు, మాకు సపరేట్ కావాలి. ఎందుకంటే తనకంటూ ఒక సపరేట్ ఫ్యాండమ్ని సంపాదించుకుంటూ రామ్ చరణ్ కాదనగలరా. 100% నేనైతే దీంతో ఎవరితో వాదన పెట్టుకోవడానికి నేను రెడీ. సో ఈ మెగా ఫ్యామిలీస్లో మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ ఇదిగా ఉన్నటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకా ఎవరి గురించి డిస్కషన్ చేయాలంటే రామ్ చరణ్ గురించి ఖచ్చితంగా చేస్తాను. నేను ఎలా చెప్తున్నాను అంటే, అదే మెగా ఫ్యామిలీ నుండి చాలామంది వచ్చారు. వరుణ్ తేజ్ వచ్చిండు, అంత అయిందా? అంత ఫేమస్ అయిందా? చాలా సినిమా తీసిండు. మన వైష్ణవ్ వచ్చిండు అయిందా? సాయి తరుణ్ వచ్చిండు అయిందా? అల్లు అర్జున్ అయిందా లేదా? ఈ విధంగా అల్లు అర్జున్, మన మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, ఈ విధంగా నలుగురు అయితే మెగా ఫ్యామిలీని 4 యొక్క భుజాల్లాగా నేనైతే చెప్తాను అనమాట. వాళ్ళందరూ కూడా మోసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా ఆయనకంటూ ఒక సపరేట్ ట్యాగ్ ఇచ్చినాం మేము, ఆల్రెడీ మేము ఫ్యాన్సే ఇచ్చినాము. మరి ఇంకెవరు పెట్టారు అనేటటువంటిది సెకండరీ. అది గ్లోబల్ స్టార్ లాగే ఉన్నాయండి, దయచేసి దాన్ని మార్చమాకండి. ఇంకోసారి రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్లో, ట్రైలర్స్లో, టీజర్స్లో మాకు మెగా పవర్ స్టార్ కాదు కావాల్సింది, గ్లోబల్ స్టారే కావాలి అని చెప్పి నేనైతే మూవీ టీంని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు కూడా ఈ పాయింట్ నచ్చింది అంటే దయచేసి ఈ క్లిప్తో కొద్దిగా ట్విట్టర్లో ట్రెండ్ చేయండి. అప్పుడైనా సరే నెక్స్ట్ నుండి వాళ్ళు గ్లోబల్ స్టార్ అని పెడతారనమాట. సో చూసుకున్నట్లయితే ద జర్నీ ఆఫ్ జస్ట్ బిగిన్, అంటే ఆయన యొక్క జర్నీ ఇప్పుడే మొదలైంది అనేలాగా మేము చూపించబోతున్నా అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చెప్పిండు. పోస్టర్ చూడండి, పెద్ద రైల్వే ట్రాక్ అటొక్కాలు ఇటొక్కాలు పెట్టిండు. ఒక్కాలు పాయింట్ ఏమో కిందకు ఉందనమాట, ఇంకోటేమో పైకి ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేశారా లేదా? టీజర్స్లో అయినా అప్పుడు వచ్చేటటువంటి పోస్టర్స్లో అయినా ఏ విధమైందే పెట్టారనమాట. ఒకటేమో కింద ఉంచుతారన్న, ఒకటేమో పైకి పెడతారు. మరి దీని వెనకున్నటువంటి మీనింగ్ ఏందని చెప్పి ముందు చూడాలి. అదేదో కోఇన్సిడెన్స్, అదేదో న్యాచురల్గా అని చెప్పి అనుకున్నా, కానీ దాన్నే చూపిస్తున్నారంటే వేరే లెవెల్. చెప్పులు కూడా మంచి చెప్పులు, ఊర్లో వేసుకున్న చెప్పులే చేసుకున్నాను అనమాట. పైకి వస్తే అన్నం చూస్తే ఆ షర్టును చూసినా, ఆ పాయింట్ను చూసినా, నించునేటటువంటి విధానం చూసినా మంచి చిచోరు అలా కనపడుతుంటాడు. అంటే లైక్ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి ఒక ఫేమస్ లైక్ ఒక పెద్ద క్రికెటర్ లాగా నాకైతే కనపడుతుంది అనమాట. ఏదో గట్టిగానే కుకింగ్ ఉంది బుచ్చిబాబుది అనేటటువంటిది అనిపిస్తుంది. ఇంకా జాగ్రత్తగా చూడండి, వెనక బ్యాగ్ ఉంది, బ్యాగు తాడు కట్టింది అనమాట. కింద చూసుకున్నట్లయితే బ్యాట్ ఉంది, క్రికెట్ బ్యాట్ ఉంది. ఆ బ్యాట్ కూడా పేచులు ఉంది అనమాట. ఆ బ్యాట్ కింద చూసుకున్నట్లయితే చెద్దరు ఉంది, చెద్దరు కింద ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తే లెగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఏంది అసలు ఈ మ్యాజిక్? ఎలాంటిది మీరు ఇప్పుడైనా చూసారా? సో ఆయన మొత్తం ఆ బ్యాగ్ ఉందనమాట. ఆ బ్యాగులో తన బట్టలు, తనకున్నటువంటి క్రికెట్ కిట్టు అనేటటువంటిది ప్రతి పోస్టర్లో, ప్రతి టీజర్స్లో విలన్ లుక్ రిలీజ్ చేసిన, హీరో లుక్ రిలీజ్ చేసిన ఖచ్చితంగా బుచ్చిబాబు అయితే క్రికెట్ గురించి మరీ డిస్కషన్ చేస్తుండో, మరీ ఒత్తు చెప్తుందంటే
ఈ సినిమాలో క్రికెట్ అనేటటువంటిది ఎంత ప్రాధాన్యతతో ఉంటుంది, క్రికెట్ అనేటటువంటిది ఎంత హైలైట్ అవబోతుంది అనేటటువంటిది జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. సో బీడీ తాగేటటువంటిదైనా, ఆ చెయ్యి అయినా, నించునేటటువంటిదైనా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ముఖ్యంగా ఆ షర్ట్ చూడండి, ఆ షర్టునంట మంచి న్యాచురాలిటీ రావాలని చెప్పి మురికిలో అంటే మట్టిలో బొరలాడించి జాడించి మళ్ళీ మట్టిలో బొరలాడించి మళ్ళీ జాడించి ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంత న్యాచురల్గా అయితే ఇది చేస్తున్నారు. సో బ్యాగ్ తీసుకొని ఎక్కడికో బయలుదేరిండు. లైక్ రైలు పట్టాల మీద ఉండు కాబట్టి నేను కూడా గ్లోబ్ ట్రోటర్ అంటే లైక్ మన ప్రపంచం మొత్తం తిరిగేవాడు, దేశం మొత్తం తిరిగేవాడు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ టీజర్స్లో చెప్పింది కదా, ఒకేలాగా బతికే నీకు, ఒకేలాగా ఉంది నీకు, ఇంత పెద్ద జీవితం ఎందుకని. సో వేరే వేరే ప్లేసెస్కి ఆ టైంలో లైక్ ఇప్పట్లో జరిగేటటువంటి సినిమా కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత లేకపోతే 1950 ఈ విధంగా ఒక టైం పీరియడ్లో జరిగేటటువంటి సినిమా అని చెప్పి మనకు చెప్పారు ఆల్రెడీ. సో ఆ టైంలో ఒక మనిషి క్రికెట్ని అభిమానిస్తే ఎలా తిరుగుతుడు, ఆ టైంలో అంత క్రికెట్ ఎంత ఫేమస్ కాదు. ఇప్పుడు ఈ 2025 ఎంత ఫేమస్ కానీ ఒకప్పుడు క్రికెట్ అంత ఫేమస్ కాదు. సో అది ఫేమస్ అయిన దగ్గరికి వెళ్ళి తన యొక్క సత్తా చూపటం, అది ఫేమస్ అయిన దగ్గరికి వెళ్ళి తన యొక్క ఆర్ట్ ఎందుకు చూపించడం అనేటటువంటిది. ముఖ్యంగా ఏంటంటే క్రికెట్ ఆడే వాళ్ళందరికీ కూడా సిగరెట్ బ్యాన్, మందు బ్యాన్, ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనోరు డైరెక్ట్గా బీడీలో పిలుస్తుండే. ఇంకా అర్థం చేసుకోండి, ఫిట్నెస్ లెవెల్స్ కూడా అంతే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇది ఏదైతే ఉందో జస్ట్ అయిపోయినటువంటి షూటింగ్, ఆల్రెడీ కొత్త షూటింగ్ స్టార్ట్ చేశారు. అన్న చూసుకున్నట్లయితే బాగా బాడీ పెంచిండు, బైసెప్స్ గట్టిగా బల్క్గా తయారైండు. ఆల్రెడీ లీక్ అయినటువంటి లుక్లో రామ్ చరణ్ అన్న పోస్ట్ చేసేటటువంటి లుక్స్లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, బాగా బల్క్గా తయారైండు. అదీగాక బాగా గడ్డం జుట్టు ఇంకా భయంకరంగా పెంచిండు. అది ఏదైతే ఉందో ఇంకో పార్ట్ అంట. సో ఒక పార్ట్ని రిలీజ్ చేశారు, ఒక పార్ట్ని సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు. దానికి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నెక్స్ట్ పార్ట్ ఇంకా నెక్స్ట్ షోలో ఉండబోతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఒక్కటే అనిపిస్తుంది, బాబు అలా నించున్నాడు సార్, చిరుతాలో ఉంటుందిగా, పాప అలా వచ్చింది సార్. అదేవిధంగా బాబు అలా రైలు పట్టాల మీద నించుండు, ఈ చేత్తోనేమో బీడీ తాగుతుండు, ఈ చెయ్యేమో బ్యాగ్ మీద పెట్టిండు, ఆ బ్యాగ్ మీద బ్యాట్ పెట్టిండు, బ్యాట్ కింద చెద్దర పెట్టిండు, చెద్దర కింద ఆ యొక్క లెగ్ ప్యాడ్స్ పెట్టిండు, ఇంకా ఆ బ్యాగ్లో ఏం పెట్టిండు అనేటటువంటిది తలుసుకుంటేనే మాకైతే మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశారు సార్, అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఏ రామ్ చరణ్ ఫిలిం ఏదో మా బుచ్చుబాబు ఫిలిం అని పెట్టుకోలేదు, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ పెద్ది అని చెప్పి టైటిల్ కాడ పెద్దగా దాన్నే హైలైట్ చేసుకున్నారు. సో ఏఆర్ రెహమాన్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆయనదే ఈ సినిమా అంతా, ఆయన మ్యూజిక్తో బాగా ముందుకు నెట్టకపోతుండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా గురించి మిగతా విషయాలు మాట్లాడుకోవాలి అని అంటే షూటింగ్ అయితే ఒక 50% అయిపోయిందంట భయ్య, ఇంకా నేను 50% ఉందంట. రిలీజ్ డేట్ రోజు రిలీజ్ చేయడం కొద్దిగా కష్టమే అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. మరి అది నిజమైతే అబద్ధమైద్దా అనేటటువంటిది వేచి చూడాలి. నేనైతే రిలీజ్ డేట్కి రిలీజ్ చేస్తే బాగుండు అనేటటువంటిది కోరుకుంటున్నా. లైక్ మన ప్యారడైజ్ సినిమా దీనికి ఒక్కరోజే గ్యాప్ ఉంది. ప్యారడైజ్ సినిమా చూసుకున్నట్లయితే అది ఒక రోజు, దాని నెక్స్ట్ డేనే ఈ పెద్ద అయితే ఉంది, ఏది అఫీషియల్ డేట్స్ ప్రకారం. కానీ నిజంగానే ఈ 27/3/2026 అది 26 ఉంది, ఇది 27-26 ఉంది, ఒకే డేట్ అయితే రిలీజ్ పోయకపోవచ్చు. అయితే ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయితే ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయ్యేటట్టు నాకేం కనట్లేదు. ఎందుకంటే నాని అన్న ఖచ్చితంగా అన్న అంటే అన్న డేట్గా రిలీజ్ చేస్తారు. సో దానివల్ల కొద్దిగా మాట్లాడుకొని కొద్దిగా ఈ షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందంట. ఈ లోపల కంప్లీట్ కావడం కూడా కొద్దిగా కష్టం అని చెప్పి బయట గట్టి వార్తలు పడుతున్నాయి. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే పెద్ద సినిమానే పోస్ట్ పోన్ అయితే అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మీకు ఏ విధంగా అనిపించింది అన్న నించున్నటువంటి ఈ విధానం. ఓజీతోనే అందరూ పిచ్చెక్కిపోయి ఇంకా అందరూ శ్మశానాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా పెద్ద వస్తుంది. విశ్వంబర జనవరిలోనే, విశ్వంబర కాదు మన శంకర వరప్రసాద్ గారు జనవరిలోనే వస్తుంది. ఈ విధంగా మెగా డే అని చెప్పి, మెగా ఇయర్ అని చెప్పి 2026 మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా తెలియజేయదలుచుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మెగా పవర్ స్టార్ అనేటటువంటిది తీసేసి గ్లోబల్ స్టార్ అనేటటువంటిది పెట్టండి. ఎందుకంటే ఆయనకంటూ సపరేట్ ట్యాగ్ ఉండాలి, ఆయనకంటూ సపరేట్ ఒక క్రేజ్ ఉండాలి. మళ్ళీ మీరు తీసుకొచ్చి అందులో కలిపి బాబాయ్ పేరు చెప్పుకుంటుండో, అబ్బాయి పేరు చెప్పుకుంటుండో అవన్నీ వందుకుండా గ్లోబల్ స్టార్ అనేటటువంటి ట్యాగ్ ఉంచుతారని చెప్పి నేనైతే బుచ్చిబాబాయ్ మూవీ టీంని కోరుకుంటున్నా. బాయ్, నమస్కార్.